మేడం? డెలిషియస్ గా ఉంది. ఐ కెన్ రికమెండ్ టు ఎవ్రీబడీ. ఓకే, చిన్నది థర్డ్ టైం విజిట్ ఈ రోజు. థర్డ్ టైం ఎవరైనా రావచ్చు. నాకైతే టేస్ట్ నచ్చింది. అట్మాస్ఫియర్ చాలా బాగుంది. విజిట్ చేయొచ్చా? ఓ మహారాజ్కి బాగుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వచ్చేసి నందిని కేఫ్ మూలో ఉన్నాము. ఇక్కడ వచ్చేసి చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ని మీకు 2-3 వీడియోల ద్వారా మీకు అందించాను. చాలా చాలా స్పెషల్గా ఉంటాయి అనేది. ఇంకా స్పెషల్ ఐటమ్స్ గురించి ఇక్కడ కస్టమర్లు వచ్చి విజిట్ చేస్తారు కదా, వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ తెలుసుకుందాం. నేను ఫీడ్బ్యాక్ ఇచ్చాను ఎలా ఉంటుంది ఇక్కడ ఫుడ్ అనేది. మెయిన్ కస్టమర్లు కదా, కస్టమర్ల ద్వారా మీకు తెలియజేస్తాను ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది అనేది. మీకు అడ్రస్ కూడా ఒకసారి చూపిస్తాను. ఎవరైనా ఫస్ట్ టైం ఈ వీడియోని చూస్తుంటే అవి కూడా చూడండి, మీకు ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుందని తెలుస్తుంది. ఇక్కడ అడ్రస్ కూడా మీకు చూపిస్తాను, వీడియోలో చూసేయండి. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్దాం రండి. ఇది వీడి రోడ్డు, మెయిన్ రోడ్డు మన హిందూపూర్లో. ఇలా లెఫ్ట్ తిరిగితే నందిని కేఫ్ మూ కనిపిస్తుంది చూడండి. ఇలా రైల్వే రోడ్ నుండి కూడా రావచ్చు. పల్లా లాడ్జ్ నియర్లోనే ఈ కేఫ్ ఉంటుంది. బ్రదర్, ఇక్కడ నందిని కేఫ్ మూల ఫుడ్ ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా బాగుంది. ఫస్ట్ టైం వస్తాను బ్రదర్. ఫస్ట్ టైం. ఏమేమి తీసుకున్నారు మీరు? ఇప్పుడు ఇది చీజ్ స్టఫ్డ్ మష్రూమ్స్, అది చీజ్ బర్గర్. ఓకే, చాలా బాగున్నాయి. రెండు బాగున్నాయి. బాగున్నాయి. ఓకే, లో కాస్ట్ లో మంచి ఫుడ్ అంటే చాలా బాగుంది. ఎవరైనా విజిట్ చేయొచ్చా? చేయొచ్చు బ్రో, ఖచ్చితంగా చేయొచ్చు. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. మీకు ఎలా అనిపించింది బ్రదర్? మీకే బాగుంది. నేను నవ్వుతానా బ్రదర్? థ్యాంక్ యూ బ్రదర్. ఏమన్నా ఇవే? ఓకే, పిజ్జా బేస్ మీరు సొంతంగా తయారు చేసుకుంటారు ఇక్కడ? ఓకే, ఇవి పిజ్జాకి తర్వాత బర్గర్స్ కి వాడతారు. ఇవి బ్రోకలీ ఇక్కడ నార్మల్ గా మన హిందూపూర్లో ఎక్కడ దొరకవు. బెంగళూరు నుంచి స్పెషల్ గా తెప్పించి ఇక్కడ తయారు చేస్తారు పిజ్జాలు, బర్గర్లు. నార్మల్ గా మనకు వచ్చేసి గ్రీన్ కలర్ లో క్యాప్సికమ్ దొరుకుతుంది లోకల్ గా. ఇలా ఎల్లో కానీ రెడ్ కానీ దొరకవు. ఇది వచ్చేసి బెంగళూరు నుంచి తీసుకొచ్చింది. ఈ క్యాప్సికమ్ పేరేమైనా బెల్ పేపర్స్ అంటే ఇవి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి మామూలుగా మనం నార్మల్ గా చూస్తే క్యాబేజీ అనుకుంటాము. ఇది క్యాబేజీ కాదు, లెట్యూస్ అంట. ఇది స్పెషల్ గా ఇక్కడ పిజ్జాకి బర్గర్ కి ఉపయోగిస్తారు. ఇవి కూడా లోకల్ గా ఏవి దొరకవు. మేడం, ఇక్కడ నందిని కేఫ్ లో ఫుడ్ ఎలా ఉంది మేడం? డెలిషియస్ గా ఉంది. ఐ కెన్ రికమెండ్ టు ఎవ్రీబడీ. ఓకే, మీరు ఏం తీసుకున్నారు మేడం మీరు ఇక్కడ? న్యూటెల్లా బ్రెడ్, వైట్ పాస్తా సాస్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్. ఓకే, మీరు ఇక్కడికి రెగ్యులర్ గా వస్తున్నారు మేడం? రెగ్యులర్ గా వస్తున్నాను. ఎన్నోసారి మేడం ఈసారి వచ్చింది? థర్డ్ టైం విజిట్. ఈ రోజు థర్డ్ టైం మేడం వచ్చింది. ఓకే, ఏమేమి తీసుకున్నాను మేడం? 3 టైమ్స్. 3 టైమ్స్ పాస్తానే తీసుకున్నాను, నాకు అది ఫేవరెట్. అండ్ ఇంకొకసారి కోల్డ్ మోకా. ఓకే, థర్డ్ టైం మేడం. ఇప్పుడు న్యూటెల్లా బ్రెడ్ తీసుకున్నాను. ఓకే, అన్నీ బాగున్నాయి మేడం? అన్ని బాగున్నాయి. విత్ ఇన్ అఫోర్డబుల్ ప్రైజెస్ యూ కెన్ హ్యావ్. ఓకే ఓకే, బయట కూడా కొత్తలు కూడా రావచ్చు మేడం? ఎవరైనా రావచ్చు. నాకైతే టేస్ట్ నచ్చింది. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. బ్రదర్, మీరు ఈ కేఫ్ లో ఏం తీసుకున్నారు బ్రదర్? ఎలా ఉంది? క్యాప్షన్ తీసుకున్నాం. ఓకే, బాగుంది బ్రదర్. ఓకే, మీరేం తీసుకున్నారు బ్రదర్? ఓకే, ఫస్ట్ టైం వస్తాండి ఇది? ఫస్ట్ టైం మా ఫ్రెండ్స్ వచ్చినారు. ఓకే, ప్రీవియస్ గా అంటే సజెస్ట్ చేసినారు, ట్రై చేద్దామని వచ్చినాం. ఎలా అనిపించింది బ్రదర్ మీకు? బాగుంది. ఈ అట్మాస్ఫియర్ చాలా బాగుంది. బాగుందా? ఓకే,
థ్యాంక్ యూ బ్రదర్. మేడం ఎలా ఉంది మేడం ఇక్కడ ఫుడ్? నేను ఇది థర్డ్ టైం విజిట్ చేస్తున్నాను. చాలా బాగున్నాయి అండ్ రీజనబుల్ గా ఉన్నాయి. ఓకే. 3 టైమ్స్ ఏమేమి తీసుకున్నారు మేడం మీరు? ఫస్ట్ వచ్చి పిజ్జా తీసుకున్నాము. ఓకే. పిజ్జా మళ్ళీ మొజిటోస్. తర్వాత నెక్స్ట్ నిన్న ఫ్రైస్ తీసుకున్నాము. అవునా మేడం. ఓకే. ఈ రోజు వేరే ఫ్రైస్ తీసుకున్నాము. 3 ఐటమ్స్ లో డిఫరెన్స్ ఏ విధంగా ఉంది మేడం? వేరే వేరే ఉన్నాయి. ఓకే, బాగున్నాయి మేడం. మీరు మేడం? కూడా సేమ్ సార్. ఆ ఐటమ్స్ తీసుకున్నాము. పిజ్జా, మళ్ళీ మిల్క్ షేక్స్. ఓకే, అన్ని బాగున్నాయి. థ్యాంక్ యూ. సార్ ఎలా ఉంది సార్ ఇక్కడ ఫుడ్? ఫుడ్ బాగుందండి. ఫస్ట్ టైం సార్ వస్తుండేది? ఫస్ట్ టైం ఇంకా వస్తూ ఉండేది. ఏం తీసుకున్నారు సార్ మీరు? ఫ్రెంచ్ ఫ్రైస్. ఓకే, బాగుందా సార్? బాగుంది. ఎవరైనా కొత్త వాళ్ళు రావచ్చా సార్? విజిట్ చేయొచ్చా? మా రాజుకు బాగుంది. అవునా సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ ఎలా ఉంది సార్ ఇక్కడ ఫుడ్? ఏం తీసుకున్నారు? క్వైట్ గుడ్. కార్న్ శాండ్విచ్ అండ్ నగెట్స్. కొంచెం దగ్గరికి పెట్టుకోండి సార్. కార్న్ శాండ్విచ్ అండ్ నగెట్స్ అండ్ కార్న్ శాండ్విచ్ wow factor is missing because there is no any spicy. Nuggets also. Spiciness miss ayindanta. Yes. Okay, okay sir. So that is the only factor. Okay sir. Otherwise the food is nice. Sir, మీకు ఎలా అనిపించింది సార్? బాగుంది. కార్న్ శాండ్విచ్ అదే కొద్దిగా స్పైసీగా ఉంటే బాగుంది. స్పైసీ మిస్ అయిందంటారు. ఓకే, థ్యాంక్ యూ సార్. Thank you. ఇది టోటల్ మెన్యూ. ఇక్కడ ఈ టోటల్ ఐటమ్స్ అన్ని దొరుకుతాయి. బ్రదర్ ఎలా ఉంది ఇక్కడ ఫుడ్? ఏం తీసుకున్నారు? నేను ఇక్కడ ఫస్ట్ టైం వచ్చాను. ఓకే బ్రదర్. I just ordered corn and cheese pizza. ఓకే. So far it was good. Yet to review the other items. Okay, thank you. బయట కూడా రావచ్చు బ్రదర్ కొత్తల్లో? ఖచ్చితంగా ట్రై చేయొచ్చండి, బాగానే ఉన్నాయండి. బాగానే ఉన్నాయి. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.